కేంద్ర ప్రభుత్వంపై కార్మిక సంఘాల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్నారు కార్మిక సంఘాల జేఏసీ నేతలు. కార్పొరేట్ ప్రయోజనం కోసం దేశ స్వాతంత్ర్యాన్ని, స్వావలంబనను తాకట్టు పెడుతున్నారన్నారు. జాతీయ వనరులు, సంపదను లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. ఏఐటీయూసీ జిల్లా నేత సునీల్, సిఐటియు జిల్లా నేత కుమారస్వామి. ఇప్పటికైనా కార్మి, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు నేతలు. పట్టించుకోకుండా కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ వ్యక్తులకే ఊడిగం చేసేటువంటి విధంగా నిర్ణయాలు చేస్తూ వాటిని అమలు చేయడం కోసం పనిచేస్తుంది. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 25వ తారీఖు వరకు మొత్తం ఆందోళన కార్యక్రమం, నిరసన కార్యక్రమం తెలియజేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో ఇప్పుడు 26వ తారీఖున మొత్తం జిల్లా కేంద్రాలు, అదేవిధంగా మండల కేంద్రాలు, పట్టణ కేంద్రాలలో కూడా నిరసన కార్యక్రమం తెలియజేయాలని చెప్పేసి పిలుపడం జరిగింది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం, అదేవిధంగా రైతులు, ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని 26వ తారీఖున జరిగేటువంటి నిరసన కార్యక్రమాలలో ప్రతి మండల కేంద్రంలో, అదేవిధంగా జిల్లా కేంద్రంలో జరిగే దాంట్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కార్మిక వర్గానికి, అదేవిధంగా రైతులకు, ప్రజలందరికీ కూడా పిలిపడం జరుగుతుంది. 26న ఒక రకంగా భారత్ బంద్ లాగా నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగేటువంటి పరిస్థితుంది. ఇందులో వామపక్ష పార్టీలు, అదేవిధంగా బీజేపీ, బిఎంఎస్ మినాయించి ఇలా టీఆర్ఎస్ కేవీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఐఎన్టీస్ అన్ని సంఘాలని కలుపుకొని ఇలా మరి కలిసి వచ్చేటువంటి ఆయా భావ స్వరూపం ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి, టౌన్లో ఉన్నటువంటి ఆ కార్మిక వర్గం కోసం పనిచేసేటువంటి ప్రతి ఒక్కరిని కలుపుకొని ఇలా దేశంలో పెద్ద ఎత్తున లక్షలాది కోట్లాది మంది కార్మికులు, సంక్షేమ చట్టాలు అమలు కానటువంటి కార్మికులు, సంఘటిత, అసంఘటిత కార్మికులు ఇలా ఐక్యంగా ఈ ఉద్యమాలకు వచ్చి 26న జరిగేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని